హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఎండిఎస్ మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి. సో నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, కట్ ఆఫ్ ఎంత ఉండాలి, దాంతో పాటు వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి నేను క్లియర్గా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్తాను అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి రేపే లాస్ట్ డేట్ అండి. దీని తర్వాత మీకు ఫైన్ పడుతుంది. 22 ఆగస్ట్ రేపే లాస్ట్ డేట్ కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియో చూసి క్లారిటీగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. ఇక మన టాపిక్ అయితే వెళ్ళిపోదాము. దానికన్నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు ఫర్దర్ మీకు ఎండిఎస్ కౌన్సిల్ సంబంధించి నోటిఫికేషన్ ఏమైనా వస్తే మాత్రం అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి అనమాట. సో మీకు ప్రతి నోటిఫికేషన్ అదే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేసి పెడతామండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. మన టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు వెబ్సైట్కి అయితే రావాలన్నమాట. సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కిందకి వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్, సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి అనమాట. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మీరు ఫోన్లో ట్రై చేయలేరు, ఖచ్చితంగా కూడా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే కంప్యూటర్ అయితే ఉండాలన్నమాట. సో ల్యాప్టాప్ కంప్యూటర్లో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయగలరు, లేకపోతే మీరు మీ సేవకి వెళ్ళేసైనా సరే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయగలరు అనమాట. కాబట్టి మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో కానీ ట్రై చేస్తే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు నీట్‌కి సంబంధించి నీట్ ఎంట్రీకి సంబంధించి సో మీ హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారనమాట. దాని తర్వాత మీరు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయన్నమాట యాస్ పర్ డేటా ప్రకారంగా. ఇక దీంతో పాటు మీ నేము, మీ మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్‌గా వస్తే రాకపోతే ఎంటర్ చేయండి. అలాగే మీ మెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయండి అనమాట. ఇది కొత్త పాస్వర్డ్‌ని అయితే మీరే ఎంటర్ చేసుకోవాలన్నమాట. కొత్త పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేసుకోండి. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేయండి అనమాట. సో మీకు ఓటీపీ అయితే వస్తుంది కదా! ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీకు కనిపిస్తుంది. దాంతో పాటు మీ ఫోన్ నంబర్‌కి మీ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది. దాంతో పాటు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత మీరు బ్యాక్ అయితే వస్తారన్నమాట. దాని తర్వాత మీరు ఇక్కడ త్రీ ఇయర్స్ క్లిక్ చేస్తారన్నమాట. సో మీకు ఈ విధంగా లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ క్లిక్ చేస్తారన్నమాట. సో లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి మీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేస్తారన్నమాట. ఇక మీరు లాగిన్ అయితే అవుతారండి. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు సర్వీస్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారనమాట. సో అప్లికేషన్ అప్డేట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మీకు మొత్తం 4 స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సనల్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేస్తారనమాట. దాని తర్వాత మీరు లొకాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరు అప్లోడ్ చేసి పెడతారు. సో ఫస్ట్ వచ్చేసరికి మీ పర్సనల్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేస్తారనమాట. మీ నీట్ హాల్ టికెట్ నంబరు, మీ నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, దాంతో పాటు మీ పార్టిసిపేషను, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ 10థ్ క్లాస్ సంబంధించి బోర్డ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే మీకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో మొత్తం కూడా ప్రొవైడ్ చేసి పెడతారండి. సో బీడీఎస్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేసి పెడతారనమాట. బీడీఎస్ సంబంధించి ఎక్కడ చదువుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఇక దీంతో పాటు మీ జెండర్ ఏంటి, దీంతో పాటు మీకు క్యాస్ట్, సోషల్ స్టాటస్, ఈమెయిల్ ఐడీ, ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఆధార్ కార్డ్ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తారు. మైనారిటీ ఉంది లేదా ప్రొవైడ్ చేస్తారనమాట. క్యాస్ట్ సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా సిటిజన్‌షిప్ ప్రొవైడ్ చేసి పెడతారనమాట. సో మొత్తం అట్లా ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంతో పాటు మీ అడ్రస్ కూడా ఇస్తారనమాట. సో మీ అడ్రస్ సంబంధించి మీ డోర్ నంబరు, అడ్రస్, హౌస్ నంబరు, స్టేట్, విలేజ్, మండల్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి పెడతారనమాట. పిన్ కోడ్ అన్ని కూడాను. దాని తర్వాత మీరు సేవ్ కంటిన్యూ క్లిక్ చేస్తారండి. సేవ్ కంటిన్యూ మీద. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ చేసుకొని మీకు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటే సో అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తారనమాట. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబరు, ఫీజ్ అమౌంట్, వెరిఫికేషన్ అమౌంట్ మొత్తం కూడా చూపిస్తాయన్నమాట. రిసిప్ట్ రూపంలో అయితే మాత్రం. దాని తర్వాత మీరు నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తారు. మరి దాని తర్వాత మీకు లొకాలిటీ రీజన్ అడుగుతుందండి. మీకు సంబంధించి మీరు 8థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, 9థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, స్టేటు, డిస్ట్రిక్టు, దాంతో పాటు కాలేజ్ నేమ్ ఏంటి, అలాగే స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. 8థ్, 9థ్, 10థ్ అప్లోడ్ చేయాలి. దాంతో పాటు మీ 11థ్ ఓకేనా. సో మీరు 12థ్ కూడా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక దీంతో పాటు మీరు అట్లా అట్లా అప్లోడ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఓకేనా. మీకు సంబంధించి ఇంకా 7థ్, 6థ్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి పెట్టాలన్నమాట. సో ఇక్కడ చదువుకున్న స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాలన్నమాట. దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా అయితే మీకు వస్తుందన్నమాట. మీ రీజన్ ఏంటి అని చెప్పేసి. సో దీంతో పాటు పక్కన వచ్చేసరికి మీరు సేవ్ అని బటన్ క్లిక్ చేయాలన్నమాట. దాని తర్వాత మీకు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు నీట్ ఎంబీఏ స్కోర్ కార్డ్ అయితే అప్లోడ్ చేసి పెడతారు. అలాగే మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి పెడతారు. మన 10థ్ క్లాస్ మార్క్స్ అయితే అప్లోడ్ చేసి పెడతారండి పీడీఎఫ్ ఫార్మాట్‌లోని. 1 ఎంబీలోకి అయితే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. మీ ఫోటో ఐడెంటిటీ అంటే మీ ఆధార్ కార్డ్ గాని అప్లోడ్ చేస్తారు. మీ బీడీఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు. మీ బీడీఎస్
స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారన్నమాట. బీటీఎస్ టీసీని అప్లోడ్ చేస్తారన్నమాట. అప్లోడ్ చేస్తారు. అలాగే ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు. డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారన్నమాట. అలాగే అదర్ పీజీ సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా అప్లోడ్ చేసి పెడతారన్నమాట. సో, మొత్తం డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తారు. సో, దాని తర్వాత మీకు ప్రివ్యూ అప్లికేషన్ కనిపిస్తుందండి. సో, మొత్తం చెక్ చేసుకొని మీరు ఓకే చేసినట్టు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీకు ఇది కావాలంటే కిందన ప్రింట్ మీద క్లిక్ చేసుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చన్నమాట. ఓకేనా? లేదంటే పైకైతే వెళ్ళి మీరు సింపుల్‌గా నో యువర్ పర్మిషన్ క్లిక్ చేసుకొని పర్మిషన్స్ చెక్ చేసుకోవచ్చన్నమాట. లేదంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి అయిపోయిన బటన్ కూడా క్లిక్ చేయండి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ అప్డేట్స్ మొత్తం ఎవరికైతే వస్తాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. మీ బాయ్. అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేశారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికీ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత. సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు: ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్, మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు, ఫార్మ్డీ, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ, మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ, కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.